హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ రోజు అయితే ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసామండి. మరి ఆ రెసిపీ అయితే ఏదో కాదు, మటన్ గీ గ్రేవీ. స్వచ్ఛమైన నాటు నెయ్యి, అరోమాటిక్ స్పైసెస్ తో అథెంటిక్ గా ఈ డిష్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. వీడియో జస్ట్ 5 minutes ఉంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాన్ వెజ్ తినే వాళ్ళలో మటన్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందండి. మటన్ తినే వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ ఐటెం అయితే. ఎందుకంటే నార్మల్ గా మటన్ గీ రోస్ట్ చేసుకుంటారు, కానీ మనం ఈ రోజు మటన్ గీ గ్రేవీ చేసుకుంటున్నాము. 500 గ్రాముల లేత మేక మాంసం తీసుకున్నానండి. నాకు అందులో ఒక 100 grams ఫ్యాట్ అయితే వచ్చింది. సో ఇది కుక్కర్ లో చేసుకోబోతున్నాము. కుక్కర్ లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కగానే మసాలా దినుసులు నార్మల్ గా మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ మసాలా దినుసులు వేసేసుకొని దూరగా వేయించుకోండి. మసాలా దినుసులు వేగేటప్పుడు ఓ మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుందండి. దాన్ని నేను భలే ఎంజాయ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇందాక చెప్పిన ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ ని మసాలాలోనే వేసి చక్కగా వేయించేసుకుందాం. ఈ ఫ్యాట్ లో మటన్ చేసుకుంటే అద్భుతమైన రుచి అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. మసాలా దినుసులు అయితే వేగిపోతున్నాయి అండ్ ఫ్యాట్ కూడా చక్కగా వేగిపోవడం స్టార్ట్ అయిపోయింది. సో మనం ఈ టైంలో అయితే ఇందులోనే మటన్ అయితే వేసేసుకుందాం. మటన్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం ఇందులోనే గీ కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే ఈ గీలో, ఆయిల్లో మటన్ ఎంత రోస్ట్ అయితే మన గ్రేవీకి అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో నేనైతే ఒక 1.5 tablespoon గీ అయితే వేసుకున్నానండి. స్వచ్ఛమైన నాటు నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నేతిలోనే మటన్ని మనం కాసేపు మగ్గనిచ్చుకుందామండి. ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది. సో బాగా ఆయిల్లో రోస్ట్ అవ్వడానికి ఒక 5 to 6 minutes మూత పెట్టేసుకుందాము. తర్వాత చూసారంటే వాటర్ ప్రొడ్యూస్ అయింది, చూసారా? మనం వాటర్ పోయకుండానే ఎంత వాటర్ ప్రొడ్యూస్ అయిందో. ఇలా ఎప్పుడైతే మటన్ వాటర్ వదులుతుందో అప్పుడు మనం కాస్త కొత్తిమీర, ఆనియన్స్, దాంట్లోనే టొమాటో, కాస్త గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని మనం మంచిగా కలుపుకుందామండి. కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాము. మగ్గేటప్పుడు కొత్తిమీర వేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనం ఈ టైంలోనే కొంచెం సాల్ట్, అంటే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కాస్త పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఈ టైపు కొంచెం బీహార్ సైడ్, రాజస్థాన్ సైడ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ లో మటన్ మగ్గడం వల్ల వెజిటబుల్ స్పైసెస్ కానీ, వెజిటబుల్ అరోమా కానీ మటన్ కంటుకుంటుంది. దానివల్ల మటన్ అయితే చాలా టేస్టీగా వస్తుందండి. సో కాసేపు అలా మగ్గనిద్దాం. మూత పెట్టుకుని ఒక 6-7 నిమిషాలు ఉడకనిద్దామండి. వాహ్, మటన్ అరోమా అయితే అద్దరిపోతుంది. ఈ టైంలో అయితే మనము కాస్త కాశ్మీరీ చిల్లీ, అలాగే కూరకు సరిపడా కారం కూడా వేసుకుందామండి. దాంతోపాటు ఇంకొన్ని మసాలాలు వేసుకోవాలి, చూపిస్తున్నాను చూడండి. ధనియాల పొడి, కాస్త జీరా పౌడరు, ఇదైతే మటన్ మసాలా అండి. మటన్ మసాలా వేసుకొని కాస్త గరం మసాలా కూడా వేసేసుకుందాము. ఈ మసాలా పొడులన్నీ కూడా ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నవే అండి, ఏది కూడా ప్యాకెట్ మసాలా కాదు. ఎందుకంటే ప్యాకెట్లో ఈ మధ్య చాలా కల్తీ వస్తుందండి. మనం ఇంట్లో కొట్టి పెట్టుకున్న మసాలాలతో కూర చేసుకుంటే ఆ రుచి అమోఘంగా కుదురుతుంది. ఇంకొకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకున్నానండి, ఎందుకో కొంచెం తగ్గినట్లు అనిపించింది. అందుకని నేను కాస్త సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వస్తుందండి అసలైన అరోమా. మన తెలుగులో ఒక సామెత ఉంది, నలభీములు వంట చేసినప్పటికీ అందులో సరైన ఉప్పు లేకపోతే రుచి ఉండదంట. అందుకనే ఉప్పు చూసుకొని వేసుకోవాలి రుచికి సరిపడా. సో నేను ఇప్పుడైతే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసానండి. దాంతోపాటు పొటాటో వేసాను. ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా, కొంచెం నార్త్ ఇండియా స్టైల్ అని. సో పొటాటో వేయడం వల్ల ఏమవుతుందంటే కూరకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి. అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే ఒక 3 whistles కొట్టిస్తున్నాను. పొటాటో అండ్ మటన్ కంప్లీట్గా ఉడికిపోతాయండి. వేసిన మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా ఎమిరిపోయాయి. లాస్ట్లో కొంచెం గరం మసాలా చల్లుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. దాంతోపాటు గార్నిషింగ్కి కాస్త కొత్తిమీర, కరివేపాకు వేశాను. సో మొత్తానికైతే మన మటన్ గీ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ నల్లి బొక్క చూసారా ఎంత బాగుందో? వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. వేడి వేడి అన్నంలో కానీ, రోటీస్లో కానీ అద్దిరిపోతుంది. సో మీరు మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేస్ట్ మాత్రం అద్దరహో. బాయ్.